అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే మన పురాణ గ్రంథాలలో వివరించిన విధంగా ఇంట్లో గనక పూజ చేసుకున్నట్లయితే మనం చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించలేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి దీపారాధన చేసి చూస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి? ఏ నియమాలు పాటించాలి అన్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోవటానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇంటి ముందు కళ్ళాపు చల్లి తప్పకుండా ముగ్గు వేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకునే ఆడవాళ్ళు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసము ప్రతి శుక్రవారము, శనివారం రోజుల్లో తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. తెల్లవారుజామున ఇంట్లో పూజ గనక చేసుకున్నట్లయితే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేసుకుంటున్నట్లయితే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజా గదిని ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేయకూడదు. శనివారం రోజు మాత్రమే పూజా గది శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము, శుక్రవారము, అమావాస్య రోజు పూజా గదిని శుభ్రం చేయకూడదు. శనివారం పూజా గదిని శుభ్రం చేసి దేవుడికి పసుపు కుంకాలు పెట్టుకోవాలి. పూజకు ఉపయోగించే పూజా సామగ్రిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో తప్పకుండా ముగ్గు వేసి దేవుని పటాలకు పుష్పాలు సమర్పించాలి. పూజా గదిలో ముగ్గు వేయకుండా పూజ గనక చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితము రాదు. దీపారాధన చేసేటప్పుడు పూజలో 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. చాలామంది ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు. అయితే దేవుని ముందు 2 దీపాలు వెలిగిస్తే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజా గదిలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. దేవుని ముందు దీపాలు వెలిగించి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత అగరబత్తులను వెలిగించి దైవ మంత్రాలను జపిస్తూ దేవుడిని పూజించాలి. దైవ మంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ దేవునికి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా నైవేద్యం పెట్టాలి. చిన్న బెల్లం ముక్కైనా సరే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. మన కష్టాలను దేవుడికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించుకోవాలి. శనివారం పూజ చేసేవారు బియ్యపిండితో ప్రమిదను తయారు చేసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించాలి. అలా చేస్తే కోరిన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనివారం తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆడవాళ్లు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవుడికి సమర్పించిన నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి. అప్పుడే దేవుని యొక్క చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది. పూజ చేసే ఆడవాళ్లు చక్కగా చీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పూజ చేయాలి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా ఒక రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకోవాలి. పూజా గదిలో రాగి కలశం ఉన్నట్లయితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. రాగి కలశంలో ఉంచిన నీటిని పూజ పూర్తయిన తర్వాత అందరూ తీర్థంగా తీసుకోవాలి. దేవుని పూజలో వెలిగించే దీపాలు తొందరగా కొండెక్కకూడదు. కనీసము 45 నిమిషాల పాటైనా దీపాలు వెలుగుతూ ఉండాలి. పూజా గదిలో దేవుడి పటాలు పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ పేపర్లు వేయకూడదు. ఏదైనా ఒక తెల్లని కాటన్ వస్త్రాన్ని పూజా గదిలో వేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి కర్పూరం సమర్పించాలి. చాలామందికి ఏ నూనెతో దీపారాధన చేయాలనే సందేహం కలుగుతుంది. దీపారాధన చేయటానికి ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైనది. అప్పుల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. తొందరగా అప్పులన్నీ తీరిపోతాయి. పూజ పూర్తయిన తరువాత చివరగా దేవునికి నమస్కారం చేసుకొని
ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. పూజ పూర్తయిన తర్వాత దేవుని దగ్గర ఉన్న అక్షింతలు తలపైన వేసుకోవాలి. ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసి పూజాగది తలుపులను మూసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత పూజాగది తలుపులు తీసి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ప్రసాదంగా స్వీకరించాలి. ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఎప్పుడూ నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన ఏదైనా ఒక చాప వేసుకొని చాపపైన కూర్చొని దేవుడికి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ చాపను తీసి వేరే చోట పెట్టాలి. లేనట్లయితే ఆ ఆసనం పైన దుష్టశక్తులు వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. వివాహమైన ఆడవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత దేవుని దగ్గర కుంకుమ తీసి మంగళసూత్రానికి బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపారాధన చేసే ప్రమిదలు నేల మీద పెట్టకూడదు. దీపారాధన ప్రమిదల కింద ఒక ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టాలి. రావి ఆకుపైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పూజ చేసే సమయంలో దేవునికి పెట్టే పుష్పాలు పొరపాటున కింద పడితే ఆ పుష్పాలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. పూజాగదిలో ఎట్టి పరిస్థితిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు. ఎండిపోయిన పువ్వులు పూజాగదిలో ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ప్రతి శుక్రవారము తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి. సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే మామూలుగా చేసే పూజ కంటే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న నియమాలు గనక పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.